అదృష్టవంతు హై స్కూల్లో అంటే అప్పుడు ఎగ్జిట్ పోస్టులు ఉండేవి అన్నమాట. స్కూల్ అసిస్టెంట్తో పాటు కొన్ని 4-5 ఎగ్జిట్ పోస్టులు ఉండేవి. అందులో నేను సెలెక్ట్ అయ్యి ఈ పాఠశాలలో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ పాఠశాల వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకొని వచ్చి ఒకసారి గేట్ దగ్గర వచ్చి నిలబడ్డాను. నిలబడి ఆ రోజు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత రోజు ఎలా చేసి వెళ్ళాలని మళ్ళీ పాఠశాలకు రావడం. అప్పుడు మన జిహెచ్ఎంగా కృష్ణరెడ్డి సార్ ఉన్నారు. అంటే పాఠశాలలో అప్పుడు 18 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అయితే అప్పుడు ఆ భయం అన్నట్టు, అంటే ట్రైనింగ్ లేదు, పాఠశాలకు వెళ్ళాలా వద్దనేది వచ్చిన తర్వాత నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి గేట్ దగ్గర డోర్ దగ్గర నిలబడ్డాను. సార్ వచ్చి ఏమి జాయినింగ్ వచ్చారా అని అడిగారు కృష్ణరెడ్డి సార్. నాకు లేదు సార్ అని ఆర్డర్ ఇచ్చాను. మీరు పాండు అంటే మీరేనా సార్ కూర్చోమని చెప్పారు. అయితే ఇక్కడ అంటే అప్పుడు చిన్నవాడిని, నేను 21 ఇయర్స్లోనే, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నా, 21 ఇయర్స్లో జాబ్ వచ్చింది. కూర్చున్న తర్వాత అపాయింట్మెంట్ నెక్స్ట్ డే ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు మీరు చెప్తారంటే మీ ఇష్టం సార్ అని చెప్పారు. అంటే మా దగ్గర హన్మిరెడ్డి సార్ హిందీ పండిత్ ఒక్కరే ఉన్నారు హై స్కూల్లో కూడా. మీ హిందీ చెప్తారంటే సరే సార్ అని చెప్పాను. హిందీతో పాటు సోషల్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముందుగా ఈ సందర్భంగా మనకు మా గురువులు సరళదేవి మేడం, అలాగే హన్మిరెడ్డి సార్, మన బాలరెడ్డి సార్, కుర్మయ్య సార్, ముందు వాళ్ళకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అంటే వీళ్ళ అందరిలో నేను అంటే అబ్బాయిలాగా, అంటే వాస్తవానికి ఆ ఎడ్యుకేషన్ విషయంలో టీచింగ్ ఎట్లా చేయాలనేది తెలియదు. స్టాఫ్ వాళ్ళు అందరూ చెప్పేసి ధైర్యంగా చెప్పేవారు, ఏ భయపడవద్దు, ఏమైనా సమస్యలు డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతకుముందు చాలామంది చెప్పారు మీరు అందరూ, అంటే మనం వ్యవసాయ కుటుంబం. వాస్తవానికి మన వాళ్ళంతా ఎక్కువ శాతం హిస్టరీ వాళ్ళు ఉన్నారు, పూన వలస వెళ్ళేవారు. అంటే మా పరిస్థితి కూడా అదే. ఇది వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు నేర్చుకున్నాము. అంటే అన్ని విషయాలను అబ్జర్వ్ చేసి మన జీవితంలో ఎట్లా ఎదగాలి అనే విషయాలు మా గురువుల ద్వారానే ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. మరియు నాకు హిందీ ఇచ్చారన్నట్టు, అంటే నా ఆలోచన ఏమంటే, అంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తే మిగతా విద్యార్థులు కూడా నిర్లక్ష్యంతో చదవలేని ఉద్దేశంతో చాలా అంటే కఠినంగా వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒకరిని నిర్లక్ష్యం చేస్తే మిగతా వాళ్ళు కూడా నిర్లక్ష్యం